సముద్రంలో కనిపించిన ద్వారక రహస్యాల గురించి మీకు తెలుసా? శ్రీకృష్ణుడు జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించడానికి విశ్వకర్మ సాయంతో కేవలం ఒక్క రాత్రిలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇది ఆ కాలంలోనే అత్యంత ప్లానింగ్తో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కట్టిన సిటీ. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయిందని పురాణాలు చెప్తాయి. 1980లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ పర్యవేక్షణలో ఎస్ఆర్ రావు గారు నిర్వహించిన తవ్వకాల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సముద్రం అడుగున దాదాపు 30 నుండి 40 అడుగుల లోతులో కోటగోడల వంటి కట్టడాలు కనిపించాయి. అంతేకాదు, ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద రాతి యాంకర్స్ కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన అత్యంత కీలకమైన ఆధారం ఒక చిన్న రాతి ముద్ర. దీనిపై ఎద్దు, మేక మరియు మరొక జంతువు తలలు కలిపి ఉంది. మహాభారతంలో ద్వారకాలోకి రావాలంటే ఇలాంటి ముద్ర ఉండాలని స్పష్టంగా రాసి ఉంది. సరిగ్గా అదే పోలికలతో ఆ ముద్ర దొరకడం వల్ల అది శ్రీకృష్ణుడి ద్వారకేనని అంటున్నారు. సముద్రంలో దొరికిన రాతి కట్టడాల పరిమాణం మరియు ఆ నగర విస్తీర్ణం చూస్తుంటే ద్వారక అత్యంత రిచెస్ట్ సిటీ అని అర్థమవుతుంది.